ఎన్టీఆర్ జిల్లా నందిగామ కేంద్రీయ విద్యాలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై ఎంపీ కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. అమరావతి చట్టబద్ధత రావడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, రాజధానిపై అవగాహన లేని జగన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని కేశినేని చిన్ని ఎద్దేవా చేశారు. జగన్ రోజుకో రంగు మారుస్తూ ఊసరవెల్లిలా తయారయ్యాడని అన్నారు. ఇవాళ కేంద్రీయ విద్యాలయం నందిగామ రావటం, ఎక్కువగా గ్రామీణ ప్రాంతం చుట్టూ పక్కల ఉండే ఈ నందిగామ నియోజకవర్గంలో ఒక కేంద్రీయ విద్యాలయం లాంటి ప్రతిష్టాత్మక సంస్థ వచ్చి ఇక్కడ విద్యార్థుల విద్యా అవకాశాలకి మరింత ఔన్నత్యం వచ్చే విధంగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కేంద్రీయ విద్యాలయం రావడానికి గౌరవ ఎమ్మెల్యే సోదరి సౌమ్య గారి యొక్క కృషి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మమ్మల్ని అవేర్నెస్ చేస్తా, ఇంకా ఇన్స్పెక్షన్ అవ్వలేదు, సైట్ అవ్వలేదు, మళ్ళీ అకాడమిక్ ఇయర్ మిస్ అయిపోతుందని చెప్పి ఎప్పటికప్పుడు దాదాపు ప్రతి నెల దాన్ని మానిటరింగ్ చేసి కేంద్రీయ విద్యాలయాన్ని ఆఖరికి కేంద్రీయ విద్యాలయ సంస్థ ద్వారా ఒక సైట్ అప్పచెప్పి టెంపరీ బిల్డింగ్ కూడా తమ సొంత నిధులతో ఇక్కడ ఉండి ఖర్చు పెట్టి చక్కటి భవనాన్ని ఏర్పాటు చేసిన నందిగామ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా సౌమ్య గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఇవాళ కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న విద్యార్థుల యొక్క స్టాండర్డ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. చక్కగా ఇక్కడ నందిగామ నుంచి ఆల్రెడీ ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉన్నాయి, అయినా కూడా తక్కువ ఫీజుతో కేంద్రీయ విద్యాలయం రావడం ఈ నందిగామ వాసులు అదృష్టంగా భావిస్తుంది. తప్పకుండా ఇక్కడ కొంతమంది ఈ కేంద్రీయ విద్యాలయంకి ఆకు కూడా కదపలేని వాళ్ళందరూ కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈ మధ్యకాలంలో చూస్తే సైట్ ఇవ్వలేదు, మేము సైట్ ఇచ్చాం, సైట్ చూపించాం, కేంద్రీయ విద్యాలయం పెట్టాలని గెలిచిన వెంటనే సౌమ్య గారు చెప్పిన వెంటనే పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. పార్లమెంట్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పార్లమెంటు వేదికగా మంత్రి గారు ఆ రోజు ఇన్స్పెక్షన్కి పంపిస్తాం, తప్పకుండా ఏర్పాటు చేయడం అనేది ఆన్ రికార్డెడ్గా ఇవాళ పార్లమెంట్లో ఉంది. అంతేకాకుండా మంత్రి గారు ఇన్స్పెక్షన్కి పంపించి నా లెటరు ఆన్ రికార్డెడ్గా ఉంది. దాదాపు ఆ రోజు అధికారులు అందరూ దాదాపు 7-8 సార్లు ఇక్కడికి రావటం, ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గబగబా ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు ఉండే విధంగా అక్కడ టెంపరీ సైట్కి కూడా రోడ్డు ఇస్తేనే కేంద్రీయ విద్యాలయం ప్రారంభిస్తామన్నారు. రోడ్డు కూడా సొంత నిధులతో వేయటం జరిగింది. రేపు అక్కడ కొండ ప్రాంతం, దాంట్లో కూడా కొండను కూడా తొలగించాలి, దాన్ని కూడా తొలగించి అతి త్వరలో కొత్త భవనంలో ఈ కేంద్రీయ విద్యాలయం ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ నందిగామ నియోజకవర్గం మా పార్టీకి కానీ కూటమికి కానీ చాలా అదృష్టం వచ్చిన నియోజకవర్గం. తప్పకుండా మొన్నే చూసాం, గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, ఇక్కడ వాళ్ళ కేంద్రీయ విద్యాలయం వచ్చింది. మరింత ముందుకు వెళ్ళే విధంగా నందిగామను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కానీ ఎమ్మెల్యే